రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి అండి. నేను ఈ వీడియోలో నార్మడి బాగా రావాలంటే ఏం చేయాలనేది రైతన్నలకు క్లుప్తంగా వివరిస్తాను. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా వీక్షిస్తుంటే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వద్దామండి. మొట్టమొదటిగా రైతన్న మంచి నాణ్యత గల విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే మొలక శాతం కూడా పరీక్షించుకోవాలి. 80% పైగా ఉండాలి మొలక శాతము. అలాగే సర్టిఫైడ్ సీడ్ అయితేనే పర్చేజ్ చేయండి. ముఖ్యంగా రైతన్నలు విత్తనాలు నానబెట్టేటప్పుడు మనకి మార్కెట్లో GA3 అని జిబ్రెలిక్ యాసిడ్ దొరుకుతుందండి. అది నీళ్ళల్లో కలిపి విత్తనాలు నానబెడితే మనకి ఈ మొలకలు వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పూత కూడా మనకి మొలక పూత కూడా బలంగా ఉంటుంది. రైతులు ఈ నారుమడి తయారు చేసుకున్న తర్వాత విత్తనాల వడ్లు సమానంగా చల్లుకోవాలి. ఒకేలా వేయాలి. ఎక్కువగా మందంగా వేయకూడదు. అలాగేస్తే మొలకలు దెబ్బతింటాయి. ఖాళీ లేకుండా చూసుకోవాలి. రైతులు నారు పోసిన తర్వాత నారుమడిలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. కాలువలు తీసి నీరు బయటకు పంపించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి నారుమడి చుట్టూ. అలాగే నీళ్లు పెట్టి తడి ఇస్తూ నీళ్లు వేస్తూ ఉండాలి నారు పెరిగే వరకు. 5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా నారు పెరుగుతుంది. మీకు పైన వీడియోలో కనిపిస్తున్న నారుమడి వారం రోజుల నారుమడి అండి. మీకు వారం రోజుల తర్వాత ఇలా వస్తుంది నారు. ఇప్పుడు నీళ్ళు కంటిన్యూగా పెట్టుకోవచ్చు. ఈ వారం రోజుల తర్వాత మీకు 7వ రోజు నారుమడిలో కొంచెం కాంప్లెక్స్ యూరియా కలిపి చల్లుకోండి. ఇంకా బాగా నారు ఎదగటానికి బాగా అవకాశం ఉంటుంది. ఇంకా బొత్తుగా రావడానికి అవకాశం ఉంటుంది. నారు బాగా పెంచితేనే మీకు పంట బాగుంటుంది. కావున వరి నారు నాటే ముందు 10 రోజుల ముందు కానీ 15 రోజుల ముందు కానీ మీకు ఈ మార్కెట్లో 4G గుళికలు చల్లుకోండి. 10 రోజుల ముందు నార్మల్లో చల్లుకుంటే మీకు నాటు వేసేటప్పుడు మీకు మొగి పురుగు అలాంటిది రాదు. కాండం తులసి పురుగు రాదు. కావున రైతు సోదరులు ఈ మేము చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే మీరు వరి నారు బాగా వస్తుంది. అలాగే మీరు మంచి పంట, నాణ్యమైన పంట పండించుకోవచ్చు. రైతు సోదరుల కోసం మన ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నానండి. అన్ని ముఖ్యమైన వీడియోలే. అన్నీ మనకి పంటను ఎలా సంరక్షించుకోవాలి, మనం ఎలా కాపాడుకోవాలి అనేది ప్రతిదీ పెస్టిసైడ్స్ విషయంలో కానీ అన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాను. ఎలా దిగుబడి తీయాలనేది కూడా మీకు మన ఛానల్లో వీడియోలో చూసుకోవచ్చు. కావున రైతు సోదరులు మన ఛానల్లో వీడియోలు తప్పకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా రైతు సోదరులు మన ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. రైతు సోదరులందరూ మీ ఆదర అభిమానాలతో మా ఛానల్లో ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి వీడియోలు అందుబాటులో మీ శ్రేయస్సు కోరి మీ ప్రతి రైతు మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ ఛానల్లో నడుపుతున్నాము. అలాగే ఈ ఛానల్లో పొందుపరిచిన వీడియోలన్నీ అనుభవంలో ఉన్నవే, మీ సొంతంగా చేసుకున్నవే, సొంతంగా వ్యవసాయం చేసి ఈ వీడియోలు పెడుతున్నాము. తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గోపి యూట్యూబ్ అగ్రికల్చరల్ ఛానల్.